ప్రియ దేవుని సంగమ దేవుని పిల్లలారా, రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనగా చేయవలసిన అందరికీ ప్రభు నామంలో ఉదయపూర్వక వందనాలు. గ్రంథంలో నుండి 4 మాటలు మనము చదువుకున్నామండి. చదువుకున్న వాక్యాన్ని మన హృదయాలలో ఉంచుకొని విడిచిపెట్టి గుంపులో కాక తండ్రి, విన్న వాక్యాన్ని ప్రకారంగా బ్రతుకుటకు కృప చూపెట్టమని దేవుని అడుగుతామండి. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము చదివినట్లయితే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయ కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం అంట ప్రియుల. ఈ యొక్క లోకంలో ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారములు, లేక పొలాలు, అలాగే పశు సంపద, ఇలా ఎక్కువ ఆస్తుపాస్తులు ఉంటే అది అంత పనికిరాదు. కానీ మంచి పేరు మంచిది అని వాక్యము, బైబిల్ గ్రంథము తెలియపరుస్తా ఉంది. వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు ఉంటే మంచిదని బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. కానీ మంచి పేరు, పర్వాలేదు, యథార్థవంతుడు, నీతివంతుడు, లేక అందరిలో కలిసిపోయేవాడు అన్నట్టు మంచి పేరు ఉంటే మంచిది అని గ్రంథం తెలియపరుస్తూ ఉన్నాడు. మనకు ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కూడా అది మంచిది కాదని గ్రంథం అయితే మనకు చెప్పట్లేదు. కానీ వాటికన్నా ముఖ్యమైనది, విలువైనది మంచి పేరు మంచిది. వెండి బంగారముల కంటే దయ కనికరము, దయ ఉండాలి మనిషికి అని గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, 2వ మాట కూడా 2వ వచనం చదవండి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఇందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. ఆస్తివంతులు ఉంటారట, దరిద్రులు ఉంటారు, ఐశ్వర్యవంతులు ఉంటారు, వాళ్ళందరూ కలిసి ఉంటారు. ఐశ్వర్యవంతులు చూసి దరిద్రుడు అతనికి అన్నీ ఉన్నాయి, నాకు ఏమి లేవని ఆలోచన చేస్తుండవచ్చును. అలాగే ఐశ్వర్యవంతుడు వాడు దరిద్రుడు, వానికి ఏం లేదు, నాకు అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, కారు, ఇల్లు, బంగ్లా అన్నీ ఉన్నాయి, వెండి బంగారములు, పశు సంపద అన్నీ ఉన్నాయి అని గర్వపడుతూనూ ఉండవచ్చును. కానీ ఇద్దరిని తయారు చేసింది దేవుడే. ఒకరికి ఇట్ట, ఒకరికి అట్ట దేవుడు పెడుతూ ఉంటాడు. ఎక్కువ ఆస్తి ఉన్నవాడు గర్వపడకూడదని చెప్తూనే ఉంటాడు, కానీ అతనికి అన్నీ ఇస్తూ ఉంటాడు. ఆ దరిద్రుడికి ఏమీ లేక బాధపడుతూ ఉంటాడు, కానీ అతనికి అలానే ఏమి లేకుండానే ఉంటాడు. ఇతడు నాకు అది కావాలి, ఆస్తి కావాలని ఇతడు అనుకోకూడదు. ఆస్తి ఉన్నవాడు అతను నాకు అన్నీ ఉన్నాయని గర్వపడకూడదు. 2 జనాన్ని దేవుడే తయారు చేస్తాడు. కానీ ఇద్దరిలో జ్ఞానవంతమైన ఆలోచనలు, మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయిస్తూ వచ్చి ఉన్నాడు. అలాగే మన యేసుక్రీస్తు ప్రభువారు, లేక తండ్రైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఈ పేదవారి మీద వర్షం కురిపిస్తాడు. అలాగే ఈ ఐశ్వర్యవంతుల మీద వర్షం కురిపిస్తాడు. వారి మీద ఎండ కనిపించేలా చేస్తాడు, వీరి మీద అన్ని సమానంగా ఇస్తాడు. ఈ యొక్క ప్రకృతి సంబంధమైన ప్రతిదీ, గాలి, ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇది చెడ్డవాడని ఇతనికి ఆ వర్షాలు లేకుండా చేయడు, అతడు మంచివాడని అతనికి వర్షాలు లేకుండా చేయడు. అందరికీ సమానంగానే ఇస్తుంటాడు. వారి వారి జ్ఞానాన్ని బట్టి, వారి తెలివితేటలను బట్టి బ్రతుకుంటారు. కానీ ఏదేమైనప్పటికీ అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదని ధనమున్న వానికి దేవుని నోట ఉండొచ్చినటువంటి మాట తెలియపరుస్తూ ఉంటుంది. ధనము లేని వానికి నీవు బాధపడవద్దు. ఒకనొక సమయము
నిన్ను హెచ్చించుతాడు దేవుడు. ఎప్పుడు చీకట్లోనే పెట్టడు, అలాగే ఎప్పుడు వెలుగుమయంలో పెట్టడు. రెండు బ్యాలెన్స్ చేసి దేవుడు జీవితాలలో అవి ఉండులాగున దేవుడు పెడతాడు ప్రతి ఒక్కరికి కూడా. కనుక ఏమి లేదని మనము బాధపడాల్సిన పని లేదు, అన్నీ ఉన్నాయని ఎగిరి పడాల్సిన పని లేదు. చూడండి, మరొక మాట ధ్యానించుకుందాము. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి మొదటి పత్రిక రాస్తూ మాట ధ్యానిస్తామండి. 3వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చదవండి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటి వానిలోనైనాను నీళ్లు పోయి వానిలోనైనాను ఏమీ లేదు అంటూ ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక మొక్కను నాటుతాము, నాటేవాడు ఒకడు కావచ్చును, నీరు పోసేవాడు ఇంకొకడు కావచ్చును. కానీ ఆ చెట్టును లేదా మొక్కను ఆ యొక్క చిన్న దశలో ఉన్న మొక్కను వృద్ధి చేయాల్సింది వచ్చేసి నీరు పోసిన వాడో కాదు, ఆ మొక్క నాటిన వాడో కాదంట. అర్థంగా అది వృద్ధి చేసేవాడు దేవుడే. మనమేమో నాటుతాము, బాగా ఫలిస్తుంది లేదా చక్కని నీడ వస్తుంది అని నీళ్లు పెడతాము, అన్ని పెడతాము, శ్రద్ధ పెడతాము. ఎంత పెట్టినప్పటికీ దేవుడు కనుక ఆ యొక్క చెట్టును లేదా ఆ పొలంలో చిన్నగా ఉన్న ఆ యొక్క ధాన్యపు కొమ్మలు కానీ ధాన్యపు పిలకలు కానీ ఆ యొక్క వరి నాటే కానీ ఏదైనా కానీ ప్రియులరా, నాటుతాము, నీళ్లు పెడతాము, కానీ అది వృద్ధి చేయాల్సింది మానవుడు కాదు. నాటుతాము, నీరు పోస్తాము, వృద్ధి చేయాల్సింది దేవుడే. అదే దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకడు నాటుతాడు, ఒకడు నీళ్లు పోస్తాడు, కానీ వృద్ధి చేయాల్సింది మటుకు దేవుడే. నాటువాడు కానీ నీళ్లు పోసినవాడు కానీ వారిలో ఏమీ లేదు, నిమిత్త మాత్రులు అంతే అని ఇక్కడ దేవుడు చక్కని మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము నాటవచ్చును, నీళ్లు పోయచ్చు, కానీ దేవుడు వృద్ధి చేయలేదంటే అది పనికిరాదు. ఒక్కొక్కరికి ధనధాన్యాలు నాటుతాడు, ఒక అరబస్తా తీసుకొని పోయి గింజలు పోసి నారు పోసి నాటుతాడు, దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. అరబస్తా తీసుకొని పోతే 40-50 బస్తాలు ఇంటికి తెచ్చుకుంటారు. తెచ్చుకున్న ఆ యొక్క గింజలు కానీ ఆ దేవుని కృపతోటి, అదే ఇక్కడ మాట చదువుకున్నట్టు, నాటినవాడు ఏం చేయలేడు, నీరు పెట్టినవాడు ఏం చేయలేడు, లేదా మందు వేసినవాడు ఏమీ కాదు. దేవుడు వృద్ధి చెందియకపోతే అది ఫలాలే ఇవ్వదు. కనుక దేవుడు అంటాడు, నీ యొక్క కుటుంబంలో లేక నీ యొక్క కుటుంబంలోనే కానివ్వండి, చెడు జరిగిని మంచి జరిగిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుడి. దేవుడి నామము మహిమపరచబడాలి. నీకు చెడే జరగని మంచి జరగని, ధాన్యమే రాని లేక ధాన్యము రాకపోని దేవునికి మాత్రము కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి. ఎవరిలాగా? యోబులాగా. యోబు ఆయన లాగా, ఆ మహాభక్తుని లాగా. పిల్లలను ఇచ్చాడు, చనిపోయాడని మళ్ళీ వార్త విన్నాడు. ఆవేశంతో బాధతో చొక్కాలు చించుకొని తల గురిగించుకొని
బాధపడినాడు, సాష్టాంగపడినాడు. మళ్ళీ తర్వాత దేవుని ఆలోచన హృదయంలో పెట్టుకొని, తండ్రి నీవు ఇచ్చావు, మళ్ళీ తిరిగి నీవు తీసుకున్నావు, నీవే మహిమపరచబడు కాక, నీకు స్తుతి కలుగును కాక, నువ్వే కనపరచబడదువు కాక అన్నాడు. కనుక మన కుటుంబాలలో మంచి జరగని చెడు జరగని దేవుణ్ణి మరిచిపోక విడిచిపెట్టక మనము పుట్టించిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలని లేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నది. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక, కొలసీ సంఘానికి రాస్తూ చూడండి 2వ అధ్యాయము 9వ వచనము మాట్లాడాలి తీసినట్లయితే చదవడం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి, యేసు క్రీస్తు ప్రభు వారిలో సర్వ పరిపూర్ణత, దైవత్వము, దేవుని యొక్క దైవత్వము, ఆ యొక్క పరలోక రాజ్యము తయారు చేసిన ఆ పరమ తండ్రి దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, ఆయన దగ్గర ఏ మహిమలు ఉన్నాయో, ఆ యొక్క కుటుంబం అనబడిన పరలోక రాజ్యంలో ఏ మహిమ ఉందో, ఏ యొక్క గొప్పదైన ఆశీర్వాదం ఉందో, ప్రతి విధమైంది సర్వ పరిపూర్ణత పరలోకము సమస్తమును అప్పచెప్పేసినాడు. సమస్తముగా అంత ఆయనకి అప్పచెప్పినాడు. మన మరణవశంలో మన పుట్టుక, ఈ యొక్క సృష్టిని సమస్తము ఆయన చేతికి ఇచ్చేసి, బీగాలు ఆయన చేతికి ఇచ్చేసినాడు. ఎందుకు అలా ఇచ్చినాడు? సాతానుకు ఎందుకు ఇవ్వలేదు? ఈ యేసు ప్రభువుకు ఎందుకు ఇచ్చినాడంటే, సైతాను వీడు అపవాది, వాడి కుతంత్రములు దేవుడు ఎరిగినవాడు కనుక, వాడి హృదయంలో ఆలోచన పుట్టక తలిగి దేవుడు తెలుసుకొని అతన్ని పరలోకం నుండి త్రోసివేసినాడు భూమి మీదకి. కానీ ఆయన అంశ అయినా, ఆయన శరీరమైన ముగ్గురు త్రియేక దేవుడైన ఆయనలో ఉన్నటువంటి భాగము, ఆయన తప్పు చేయడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు. ఆయన పొరపాటు చేయడు, తప్పు చేయడు, అన్యాయం చేయుట అసంభవం. కనుక ఆయనకు సమస్తాన్ని అప్పచెప్పేసినాడు తండ్రి అయిన దేవుడు. సమస్తమును అప్పచెప్పిన దేవుని మాట ఏది చెప్పినాడో అదే ఆయన, అది భూమి మీద ఒక్కటి కూడా తప్పుకోకుండా చక్కగా ఆ యొక్క దైవత్వం యొక్క పరమ కుమ్మరి అయిన పరమ తండ్రి యొక్క ఆలోచనలన్నిటినీ క్రీస్తులో సర్వ పరిపూర్ణత అయినటువంటి ఆ యొక్క సర్వ పరిపూర్ణత అంతా శరీరముగా యేసు క్రీస్తు వారిలో నివసిస్తూ మనకు కనపడింది. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. రోమిలకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయము 34వ వచనము మాట తీసినట్లయితే, 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసు క్రీస్తు యేసే. చూడండి, శిక్ష విధించేవాడు ఎవడంట ప్రియులారా? చనిపోయిన యేసుక్రీస్తే మనకు శిక్ష విధించేది. రేపు కాలంలో తీర్పులో న్యాయమైన తీర్పు ఇచ్చేది, మనకు శిక్ష విధించేది యేసుక్రీస్తే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయన. మన కోసము ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. భూమి మీద ఒక పారి ప్రాణమే పెట్టాడు, మన పాపాలనే తీసివేశాడు, పరిశుద్ధత ఇచ్చాడు. అలాగే అన్నీ ఇచ్చి మళ్ళీ పరమందు కన్న తండ్రి దగ్గర మన కోసము విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. ఆయన కుడి పార్శ్వంలో కూర్చొని
మన గురించి మాట్లాడుతూ ఉంటాడు తండ్రి అయిన దేవుడికి. నా రక్తంలో కడగబడినటువంటి బిడ్డే తండ్రి, మన కుటుంబమే, నా రక్తం ఇచ్చి కొన్నటువంటి బిడ్డే. ఏదో నరుడు పొరపాటు జీవితంలో ఉన్నాడు, ఆ జీవితానికి పాపంగా అతను చేసిన తప్పుటికి నోటి ద్వారా ఒప్పుకున్న అతనికి నా రక్తం ద్వారా రక్షణ ఇచ్చినాను. అందుకే నా రక్తం ఇచ్చుకున్నటువంటి బిడ్డే తండ్రి మన రాజ్యంలోకి చేర్చుకున్నాము, పరిశుద్ధులు ఉండే రాజ్యంలోకి చేర్చుకున్నాము, మన దగ్గర ఉంచుకున్నామని ఆయన విజ్ఞాపన చేస్తుంటాడు మన కోసం. మనము అంటే నీతిగా బ్రతికినట్లయితే, యథార్థంగా బ్రతికినట్లయితే, ఆ పరిశుద్ధుడైన దేవుని ప్రకారము మనం కూడా పరిశుద్ధంగా బ్రతికినట్లయితే, ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆ నీతివంతుడు, ఆ యథార్థవంతుడు, ఆ పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, కల్మషాన్ని అంటించుకున్నటువంటి వాడు, ఆ మహా గొప్ప దేవుడు మన కోసం ఎల్లప్పుడూ దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనల్ని కాపాడేదానికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, మనల్ని రక్షించడానికి విజ్ఞాపన చేస్తుంటాడు. మనము తప్పు చేస్తే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరించి మళ్ళీ తప్పు నుండి బయటపడేలా చేస్తుంటాడు. పరలోక రాజ్యంలో మళ్ళీ కూడా ఆయన విజ్ఞాపన మన కోసం చేస్తుంటాడు. ఎంత గొప్ప దగిన దేవుడు, ఎంత నమ్మకమైన దేవుడు, ఎంత నీతిమంతుడు, ఎంత న్యాయవంతుడు. ఇటు దేవుని కలిగి ఉన్న మనందరం కూడా మన ధన్యులము. మనకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన కరికరములు ఉండబట్టి మనము నరులుగా పుట్టి యేసుక్రీస్తు వారిలో మనము తయారు చేసి యేసుక్రీస్తులో మనము పుట్టించుకున్నాడు ప్రియులు. కనుక మనము అంత అమూల్యమైన ఆయన రక్తం ద్వారా వెలకట్టలేని రక్తం ద్వారా మనము పరిశుద్ధపరిచి ఆయన రాజ్యానికి పిలుచుకుంటున్నాడు. అంత ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, దయగల తండ్రి, కృపగల తండ్రి. ఆయనకు మనం కూడా మన విరిగి నలిగిన హృదయాలను, మన సమర్పణ జీవితాన్ని దేవునికి బలిగా ఇవ్వాలి. మనముని దేవునికి అర్పించుకోవాలి. ఎన్ని మేలులు చేసిన ఆ దేవునికి. కాబట్టి నా జీవితంలో దేవుడు అందరికీ ఆయన అటుదైన జ్ఞానము అందరికీ దయచేసి ఆయన రక్షణ మన నుండి పోకుండా మనకు కృపా కనికరములు అందరికీ ఇచ్చునుగాక. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలో చిన్న